హాయ్ అందరికీ హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నాకు చాలా సంతోషంగా ఉంది వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనే పదాలు నా నోటి నుంచి అంటాను అని నేను ఎప్పుడు అనుకోలేదు. బట్ హియర్ వి ఆర్ రికార్డింగ్ వీడియోస్ అండ్ ఇది మన సెకండ్ వీడియో మన ఛానల్లో. ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో చాలా చాలా థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ ఎక్స్పెక్ట్ మోర్ వీడియోస్ బికాస్ నాకు మాట్లాడడం చాలా ఇష్టం అండ్ మీకు వినడం ఇష్టం అనుకుంటున్నాను. ఓకే, సో ఇవాళ మన టాక్ ఏంటి అంటే దేని గురించి మాట్లాడబోతున్నాము అనేది ఆల్రెడీ మీరు టైటిల్లో చూసుంటారు. దట్ ఈస్ జర్మనీ వచ్చాక నా జీవితం ఎలా చేంజ్ అయింది అనేది. సో ఇది జర్మనీ అని స్పెసిఫిక్గా చెప్పాలా అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కాబట్టి కొంచెం జర్మనీ గురించి ఉంటుంది. కాకపోతే ఎనీ వన్ హూ హ్యాస్ మూవ్డ్ అబ్రాడ్ అంటే వాళ్ళ ఒక 21-22 ఇయర్స్ ఇంట్లో ఉండి బ్యాచులర్స్ ఫినిష్ చేసి ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి నేను వర్క్ చేయాలి బయట వేరే ఊర్లలో, లేకపోతే ఐ హ్యావ్ టు స్టడీ గోయింగ్ టు అ డిఫరెంట్ లొకేషన్ అని ఎవరెవరైతే అనుకున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో ఫార్ షూర్ రిలేటబుల్గా అనిపిస్తుంది. అండ్ ఎలాంటి అడ్వైస్ మీకు వచ్చేసి రాబోయే జనరేషన్స్కి రాబోయే కిడ్స్కి ఇఫ్ యూ వాంట్ గివ్ ఎనీ అడ్వైస్ లైక్ కాదు దీపికాకి ఇలా జరిగింది కానీ మా ఎక్స్పీరియన్స్ ఇలా ఉండింది అలా మీరు ఏమైనా రాయాలనుకున్నా కానీ ప్లీజ్ గో అహెడ్ రైట్ ఇట్ ఇన్ ద కామెంట్స్ బికాస్ ఇట్స్ జస్ట్ అ మ్యూచువల్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కదా. ఓకే, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో జర్మనీ రాక ముందు ఇఫ్ యూ ఆస్క్ మీ హౌ మై లైఫ్ వాజ్, ఐ థింక్ ఒక సాఫీ జర్నీ లాగా ఉండింది నాకు. నేనేం పెద్ద కష్టాలు అలాంటి ఏం అనుభవించలేదు థ్యాంక్ఫుల్లీ. లైక్ ఇట్స్ జస్ట్ ప్రివిలేజ్ అండ్ ఇట్స్ కృష్ణాస్ బ్లెస్సింగ్ అని అనుకుంటాను. ఐ హ్యాడ్ అ వెరీ స్మూత్ సేల్. అకాడమిక్లీ కూడా నేను ఐ వాజ్ నాట్ అ బ్యాక్ స్టూడెంట్, ఐ వాజ్ యాక్చువల్లీ అ డీసెంట్ అండ్ గుడ్ స్టూడెంట్ అనమాట. సో నాకు కూడా చదవడము లేకపోతే మార్క్స్ తెచ్చుకోవడము లేకపోతే ఆ ప్రెషర్ కానీ అట్లాంటివి ఏం లేవు. నా స్కూల్ కూడా లైక్ ఐ హ్యాడ్ అ వెరీ హ్యాపీ లైఫ్. అండ్ సో వెన్ ఐ మూవ్డ్ టు మై బ్యాచులర్ డేస్ ఐ హ్యాడ్ దిస్ ఒక ఇంట్రోవర్ట్ బబుల్ లాగా ఒకటి ఉండింది నాకు స్కూల్లో. బట్ నేను కాలేజ్ వచ్చాక ఆ బబుల్ అబ్సల్యూట్లీ బ్రోకన్. నేను నా బ్యాచులర్స్ ఫ్రెండ్స్ని మీరు అడిగితే నా స్కూల్ ఫ్రెండ్స్ నా బ్యాచులర్స్ ఫ్రెండ్స్ ఒకవేళ మీట్ అయితే దే విల్ నెవర్ బీ ఏబుల్ టు రికగ్నైజ్ ద దీపిక బికాస్ that's how changed I was. I was such an extroverted person. బాగా అందరితో మాట్లాడేదాన్ని. I was also doing extra curricular activities. వీటన్నిటితో నాకు ఏంటంటే I was never pressurized. అంటే చదువుకోవాలి ఇవి ఫినిష్ చేయాలి అవి ఫినిష్ చేయాలి అన్న ప్రెషర్ నాకు ఎప్పుడు ఉండేది కాదు. I just did it out of my own interest. అంటే నాకు నిజంగా పనులు చేస్తే సంతోషంగా అనిపించదు అనమాట. దాట్స్ వై ఐ యూస్ టు డూ ఇట్. ఒకవేళ మీరు ఎవరైనా బ్యాచులర్ స్టూడెంట్స్ ఈ వీడియో చూస్తున్నారు అండ్ యూర్ థింకింగ్ అబౌట్ మాస్టర్స్ ఏంటా అని చెప్పేసి ప్లీజ్ రిమెంబర్ దాట్ నువ్వు బ్యాచులర్స్ తర్వాత నువ్వు మాస్టర్స్ చేస్తున్నావా, ఎంబీఏ చేస్తున్నావా, లేకపోతే జాబ్కి వెళ్తున్నావా అనేది సెకండరీ టర్షరీ కూడా పెట్టుకో. ప్రైమరీ ఏంటంటే నువ్వు బ్యాచులర్స్ లైఫ్ని ఎంజాయ్ చేయాలి. ఓకే, అండ్ ప్లీజ్ పుట్ యువర్ సెల్ఫ్ స్లైట్లీ అవుట్ ఆఫ్ ద కంఫర్ట్ జోన్ అండ్ లుక్ ఎట్ ద థింగ్స్. పక్కన ఎలాంటి క్లబ్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ట్రా కరిక్యులర్స్కి విల్ హ్యావ్ దిస్ ఫోటోగ్రఫీ క్లబ్, మ్యూజిక్ క్లబ్ ఇలాంటివి ఉంటాయి కదా. ట్రై టు జాయిన్ దోస్, మేక్ అ నెట్వర్క్ ఆఫ్ ఫ్రెండ్స్, బాగా మాట్లాడండి, మీ స్కిల్స్ని కూడా డెవలప్ చేసుకోండి. డోంట్ జస్ట్ స్టిక్ టు అకాడమిక్స్ బికాస్ బ్యాచులర్స్ అనేది ఇట్స్ అబౌట్ ఎక్స్ప్లోరింగ్ యువర్ ఓన్ పర్సనాలిటీ. ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ ఎక్స్ప్లోరింగ్ ద కోర్స్. దట్స్ హౌ ఐ ఫీల్ ఇట్ షుడ్ బి ఎంజాయ్డ్ అని చెప్పేసి. అండ్ అకాడమికలీ ఎస్ యూ నీడ్ టు టేక్ అ లాడ్ ఆఫ్ ఇన్పుట్స్ సీనియర్స్ నుంచి, మీకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి, లింక్డ్ఇన్లో పీపుల్ నుంచి టేక్ ఇన్పుట్స్ అండ్ లైక్ పాత్ ఒకసారి బాగా సెట్ చేసుకోండి. ఐ థింక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వరకు యూ క్యాన్ టేక్ అ రిలాక్స్డ్ బ్యాక్ సీట్ అనిపిస్తుంది నాకు. బట్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ వచ్చాక ట్రై టు బీ స్లైట్లీ అవేర్ అండ్ కాన్షియస్ ఆఫ్ యువర్ డెసిషన్స్. ఓకే, బికాజ్ మీకు ఎలెక్టివ్స్ అలాంటివి ఉన్నాయంటే బీ వెరీ కేర్ఫుల్ ఎట్లాంటి ఎలెక్టివ్స్ చూస్ చేసుకుంటున్నారో, ఎట్లాంటి పాత్రలో వెళ్ళాలి అనేది. బట్ if you have like chill and you have a course that's already sorted and just go with the course. Try to customize your internships according to మీరు అంటే ఏ డొమైన్లో వెళ్ళాలనుకుంటున్నారు ఆర్ ఏ ఏరియా ఆఫ్ రీసెర్చ్లో వెళ్ళాలనుకుంటున్నారు దాని గురించి. సో ఇలా నేను బ్యాచులర్స్ హ్యాపీగా ఫినిష్ చేస్తాను. I did my internships. తర్వాత నేను ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేసేదాన్ని. ఆల్మోస్ట్ 2.5 years ఆ ప్రాజెక్ట్ సాగింది. సో అది ఫస్ట్ 2.5 years సాగుతుంది అన్న ఒక ఆ మైండ్ సెట్లో మేము వెళ్ళలేదు, కానీ అది అలా వెళ్ళిపోయింది అనమాట. బట్ ఇట్ వాజ్ అ గుడ్ టర్నింగ్ ఇన్ మై కెరియర్స్ అండ్ ఐ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ దట్ ప్రాజెక్ట్. సో ఐ వుడెంట్ సే 2 years ప్రాజెక్ట్ లాంగ్ ప్రాజెక్ట్ తీసుకోవద్దు అని నేను. వాట్ ఎవర్ వర్క్స్ అవుట్ ఫర్ యూ విల్ వర్క్ అవుట్ ఫర్ యూ. యువతల మనుషులు కానీ బయట మనుషులు కానీ బంద్ అంటారు, వినద్దు. మీకు ఏది వర్కౌట్ అవుతుందో తీసుకొని హ్యాపీగా గో అంతే. సో
దట్స్ హౌ మై బ్యాచులర్స్ వెంట్. జాలీగా వెళ్ళింది. అండ్ నేను డే స్కాలర్ అనమాట, సో ఇంట్లోంచి వెళ్ళేదాన్ని. నాకు పెద్ద ఇష్యూస్ ఉండేవి కాదు. బస్ ఎక్కామా, నాకు పాటలు అంటే చాలా ఇష్టము. ఐ డోంట్ నో ఇఫ్ యూ గైస్ ఫాలో మై ఇన్స్టాగ్రామ్ పేజ్, బట్ ఐ హ్యావ్ అన్ ఇన్స్టాగ్రామ్ విత్ ద సేమ్ నేమ్, విత్ ద సేమ్ హ్యాండిల్, మెలోదీపిక, అండ్ ఐ సింగ్ అ లాట్ దేర్. చిన్న చిన్న పోస్ట్స్ అన్ని పెడుతుంటారనమాట. సో అలా నాకు సింగింగ్ అనే ఒక 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 హాబీ లాగా నాకు ఉంది. అండ్ ఐ రియలీ ఎంజాయ్ ఇట్. నాకు చాలా ఇష్టం. అందుకే నాకు సింగింగ్ వీడియోస్ కూడా నాకు ఏదో ప్రెషర్తో పెట్టాలి అనిపించదు. నాకు ఎప్పుడైతే పాడాలనిపిస్తుందో అప్పుడు నేను హ్యాపీగా పాడి పెడతానమాట. స్టఫ్ లైక్ దాట్. సో ఐ యూస్ టు హ్యావ్ దిస్ ఆల్సో. సో పొద్దున ఇంకా బస్ ఎక్కగానే ఆల్మోస్ట్ ఒక ఎంతసేపు, ఒక 40-45 మినిట్స్ ఉంటుంది మా బస్ జర్నీ. ఓకే, హ్యాపీగా పాటలు వినుకుంటూ, అసలు నేను ఎట్లా అంటే కొత్త పాటలు విందాము అనే టైప్ కూడా కాదు. నేను ఒకటే ప్లేలిస్ట్ పెట్టుకొని ఉంటాను. ఆల్మోస్ట్ 2000s నుంచి నాకు ఉండే ఫేవరెట్ సాంగ్స్ అన్నీ ఆ లిస్ట్ ఉంటాయి. ఇంకా ఆ ప్లేలిస్ట్ ఎప్పుడోకప్పుడు ఐ థింక్ ఐ కెన్ ఆల్సో ట్యాగ్ దట్ స్పాటిఫై ప్లేలిస్ట్ హియర్, బట్ ఇట్స్ అ సీక్రెట్, అందుకని ఇప్పుడు అలా పెట్టను. సో యా, సో అలాంటి స్పాటిఫై ప్లేలిస్ట్ 2000s నుంచి ఉండే సాంగ్స్ అన్నీ క్యూరేట్ చేసి ఉంటాను నేను. ఇంకా అవి వినుకుంటూ పోవడమే అనమాట, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు. సో హెడ్ ఫోన్స్ అండ్ ఇయర్ ఫోన్స్ లేకపోతే కష్టం. సో ఐ ఆల్వేస్ మేక్ షూర్ దట్ ఐ క్యారీ మై హెడ్ ఫోన్స్ వెన్ ఐ గో టు ది కాలేజ్. అండ్ మర్చిపోయిన రోజు నా పక్కన ఒక అమ్మాయి కూర్చునేది, శ్రేయ అని చెప్పి. సో తను తమిళ్ అనమాట. సో తను షీస్ టు గెట్ ఇరిటేటెడ్ ఇఫ్ లైక్ నా ప్లేలిస్ట్ ప్లే అయితే, ఎందుకంటే నేను అన్ని తెలుగు పాటలు పెట్టుకునేదాన్ని. ఇంకా దానికి మేము ఇయర్ ఫోన్స్ షేర్ చేసుకుంటున్నాము అంటే ఒకటి దాని చెవిలో ఒకటి నా చెవిలో ఉండేది. కాబట్టి షీ యూస్ టు బీ లైక్, అయ్యో మళ్ళీ తెలుగు పాట పెట్టిందా ఇది అని. సో అలా అనమాట. ఇట్ వాజ్ సచ్ అ ఫన్ జర్నీ. అండ్ పెద్ద నాకు ఇష్యూస్ అలా ఏమనిపించలేదు. అండ్ ఐ ఆల్వేస్ హ్యాడ్ సమ్ వన్ ఆర్ ది అదర్ టు రిలై ఆన్. నాకు ఏదైనా మైనర్ ఇన్కన్వీనియన్స్ వచ్చినా కానీ నా దగ్గర అంత స్ట్రాంగ్ సపోర్ట్ సిస్టమ్ నా చుట్టూ ఉన్నారు దట్ యూనో చిన్న ప్రాబ్లమ్స్ నేను డిస్కస్ చేస్తున్నా కానీ లైక్ వెంటనే నాకు సొల్యూషన్స్ వచ్చేసేవి. దాట్ సపోర్ట్ సిస్టమ్ అది మీరు అబ్రాడ్ మూవ్ అయ్యాక కంప్లీట్లీ లైక్ ఖతం అయిపోద్ది. ఎందుకు ఖతం అవుద్ది అంటే ఆ జనాలు ఉన్నారు మీ లైఫ్లో, ఇంకా జనాలు ఉన్నారు, ఓకేనా. అంటే వాళ్ళు ఇండియాలో ఉన్నారు కానీ ఆ జనాలు ఆర్ ఎగ్జిస్టెంట్. బట్ వాళ్ళ టైం జోన్ వేరే, మీ టైం జోన్ వేరే, వాళ్ళకు ఉండే స్కెడ్యూల్ వేరే, మీకుండే స్కెడ్యూల్ వేరే. అంటే మీ ప్రాబ్లం మీకు వచ్చినప్పుడు వెంటనే ఇఫ్ యూర్ లుకింగ్ అవుట్ సైడ్ ఫర్ సొల్యూషన్ అనుకో, దొరకదు భయ్యా, లైట్ తీసుకో, అట్లా ఉంటుంది లైఫ్. సో యూ have to rely on yourself. So the first thing and the foremost thing that I learned after moving abroad, I think anyone who moves abroad can really relate to this, that you have to depend on yourself and you can depend only on yourself. Ala ఉంటుంది అన్నమాట లైఫ్. సో it'll put you in situations that నీకు నువ్వే ఉన్నావు అనే ఒక ధైర్యం ఇస్తుంది, విచ్ ఇస్ యాక్చువల్లీ గుడ్ అని నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు. సో చాలా చిన్న సిచ్యువేషన్స్, చిన్న ఇష్యూస్ ఇవన్నీ వచ్చినా కానీ యూ హ్యావ్ టు సాల్వ్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్. నీకు ఏది కరెక్ట్ అని నువ్వే డిసైడ్ చేసుకొని వెళ్తూ ఉండాలి ముందుకి. సో ఇట్స్ లైక్ ప్లేయింగ్ చెస్ అనమాట. నీకు నెక్స్ట్ ఏ మూవ్ అనేది నీకు ఆడే మనిషికే తెలుస్తుంది. బయట చూసే వాళ్ళకి ఓకే మేబీ దిస్ ఇస్ ద మూవ్, దిస్ ఇస్ ద రైట్ మూవ్ అని అనిపించొచ్చేమో. బట్ ఆ స్ట్రెస్లో, ఆ టెన్షన్లో ఉన్నప్పుడు నువ్వు ఎందుకు ఆ మూవ్ చేసావు అనేది నీకు ఒక్కదానికి అర్థమవుతుంది, రైటా? అట్లా అనమాట. సో అబ్రాడ్ వచ్చాక దాట్ వన్ థింగ్ ఐ లెర్న్డ్ ఫర్ షూర్, that I can only depend on myself and ఇంకెవరిని నేను నమ్మకూడదు అంటే ఇంకా ఫ్రెండ్స్ లేరు అలా కాదు, బట్ ఇంకెవరిని లైఫ్ డెసిషన్స్ అట్లాంటి వాటిట్లో యూ కెనాట్ ఇన్వాల్వ్. యూ హ్యావ్ టు బీ ద డెసిషన్ మేకర్ అన్నట్టుగా. బట్ సపోర్ట్ సిస్టమ్ అంటే socializing. Humans are social animals, so you have to have a set of community which drives you, and you have to have that community that really keeps you grounded and that really keeps you happy. అలాంటి మనుషుల్ని ఖచ్చితంగా వదులుకోవద్దు. దోస్ అకార్డింగ్ టు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఐ థింక్ ఆర్ కాల్డ్ ఫ్రెండ్స్ని ఎప్పుడు దగ్గర ఉంచుకోండి. I think like the second thing that changed for me after moving abroad is friendships. I think adult friendships అనే దాని మీద ఒక కంప్లీట్ సెపరేట్ వీడియో చేయొచ్చు. కానీ నా పర్స్పెక్టివ్లో ఏంటంటే అడల్ట్ ఫ్రెండ్షిప్స్ మెయింటైన్ చేయడానికి ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్. అండ్ వెన్ యూ మూవ్ టు దట్ అడల్ట్ ఫేజ్ నీకు ఒక పర్టికులర్ ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి నీ లైఫ్లో. ఆ ఎనర్జీ లెవెల్స్ని అంటే ఇప్పుడు నేనున్నాను, నాకు 24 hours నేను ఐ డోంట్ సీ మై 24 hours as టైం, ఓకే, ఐ సీ మై 24 hours as ఎనర్జీ. నాకు ఎంత ఎనర్జీ ఉంది, నేను ఎక్కడెక్కడ స్పెండ్ చేయగలుగుతాను, అలాంటివి నేను ఆలోచిస్తాను. సపోజ్
ఆ 24 అవర్స్లో ఐ హ్యావ్, సపోజ్ ఇట్స్ అ వర్క్ డే ఫర్ మీ, నేను వెళ్ళి ఆఫీస్కి వెళ్ళాలి అంటే మై మోస్ట్ ఆఫ్ ద ఎనర్జీ విల్ గో దేర్ అనమాట. సో నేను తొందరగా ఆఫీస్ నుంచి వచ్చినా కానీ నేను అక్కడ బుర్ర ఉపయోగించిన నేను నా ఎనర్జీ ఎక్స్పెండ్ చేశాను కాబట్టి నాకు ఇంటికి వచ్చాక ఇంకా అందరితో మాట్లాడడము, సోషలైజ్ అవ్వడము, ఇవన్నీ నాకు తక్కువ ప్రయారిటీలోకి వెళ్తాయి. ఎందుకంటే ఐఎమ్ ఆల్రెడీ ఎగ్జాస్టెడ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే. దాని నెక్స్ట్ ప్రయారిటీ నాకు ఏమొస్తుంది, హెల్దీగా ఫుడ్ తినడం, హెల్దీగా వాటర్ తాగడం, ఇట్లాంటివి. వాటర్ తాగండి ఫ్రెండ్స్, మాధవ్ అన్న వాటర్ తాగండి ఫ్రెండ్స్ అనే పేజ్ తను చేశాడు. సో ఐ వాజ్ లైక్, వాటర్ తాగండి ఫ్రెండ్స్ అనే పేజ్ కూడా ఒకళ్ళు పెడతారా అని చెప్పి. బట్ లేటర్ ఐ రియలైజ్ దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ మూవ్. వాటర్ తాగాలి ఫ్రెండ్స్, దట్ ఈస్ ఆల్. సో ఇట్లాంటివి ప్రయారిటైజ్ అవుతాయి అండ్ యువర్ ఎనర్జీ గోస్ ఇన్ టు దాట్. సో అడల్ట్ ఫ్రెండ్షిప్స్ అనే ఒక థింగ్ వచ్చేసి that definitely changed for me after coming abroad. That is the second thing. How do you handle those adult friendships అనే ఒక దాని మీద సెపరేట్ టాపిక్, అది వేరే వీడియో పెట్టి చూద్దాము. బట్ that is the thing about adult friendships. That definitely changed. And third and foremost thing is I think food. నాకు ఇంట్లో నేను అక్కడ చెన్నైలో, హైదరాబాద్లో ఉన్నంత వరకు నాకు ఏ ఇబ్బంది ఉండేది లేదు. ఇంట్లో ఫుడ్ దొరికేది లేదా పీజీలో ఫుడ్ ఉండేది. సో దొరకకపోయినా, ఆర్ ఇఫ్ యూ థింక్ దట్ ఇట్స్ అన్హెల్దీ ఆర్ సంథింగ్, యూ క్యాన్ ఆర్డర్ ఇన్ వెంటనే 10-15 minutesలో యుల్ గెట్ అ డెలివరీ, అలా ఉంటుంది అనమాట అక్కడ. బట్ ఇక్కడ మనకి స్పెసిఫిక్గా ఎవరు మనకి చేసి పెట్టరు. సమ్టైమ్స్ వెన్ యూఆర్ విత్ ఫ్రెండ్స్ యూ కెన్ షేర్ అనమాట. కామన్గా కుక్ చేస్తూ షేర్ చేస్తూ తినొచ్చు. దట్ ఈస్ అ వెరీ జాలీ, అది ఫన్ జర్నీ ఉంటుంది అలాగా. సో అలా అప్పుడప్పుడు చేసుకోవచ్చు. కానీ మీ స్కెడ్యూల్స్ వేరేలా ఉంటాయి. తనకి వేరే క్లాస్ ఉండొచ్చు, నీకు వేరే క్లాస్ ఉండొచ్చు. సో ఇట్లాంటి థింగ్స్లో ఎవ్రీ డే యూ హ్యావ్ టు కుక్ టుగెదర్ అంటే అది కూడా పాసిబుల్ కాదు. సో బయటికి అబ్రాడ్ అనే ఒక దీనికి వచ్చాక ఫుడ్ కూడా ఇట్స్ అ మేజర్ చేంజ్. సో యూ హ్యావ్ టు బీ కాన్షియస్ అబౌట్ నువ్వు ఏం తింటున్నావు, ఎంత నీ బాడీలోకి వెళ్తుంది, క్యాలరీస్ ఏంటి, దాని ప్రోటీన్ ఇంటేక్ ఏంటి. ఇంత నేను ముందర ఆలోచించేదాన్ని. ముందర ఐ వాజ్ లైక్ ఓకే వీ హ్యావ్ టు ఈట్, అంటే టైంకి తినాలి అనే ఒక మైండ్ సెట్లో ఉండేదాన్ని. ఇప్పుడు నాకు ఒక 8-9 months నుంచి ఐఎమ్ బీయింగ్ వెరీ కాన్షియస్. నేను ఏం తింటున్నాను, వాట్ ఈస్ గోయింగ్ ఇన్ టు మై బాడీ. నేను తినేది జస్ట్ తినడం కోసం కాదు, బట్ ఇట్ ఈస్ టు రెజ్యువనేట్ మై బాడీ అనేది నాకు ఇప్పుడు ఆ కాన్సెప్ట్ ఇప్పుడు నేను ఇన్వాల్వ్ చేస్తున్నాను నా ఫుడ్లో. అంటే ప్రోటీన్ కంటెంట్ ఉండాలి, ఫైబర్ కంటెంట్ ఉండాలి. ఐ హ్యావ్ టు టేక్ గుడ్ అమౌంట్ ఆఫ్ వాటర్ టు కీప్ మై బాడీ రన్నింగ్. ఇట్లాంటివన్నీ ఐఎమ్ కన్సిడరింగ్ నౌ అనమాట. సో దాట్ ఈస్ ద థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఫోర్త్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రొటీన్. సో ఇండియాలో ఉన్నప్పుడు యూ హ్యావ్ సర్టన్ కంపల్షన్స్. అండ్ ఇప్పుడు నువ్వు పొద్దున్న లేకపోతే కాలేజ్కి నీకు బస్ అంకుల్ వస్తాడు, నువ్వు ఆ బస్ పట్టుకోకపోతే ఇంకా నువ్వే వెళ్ళాలి ఇంకా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకొని. సో నువ్వు ఖచ్చితంగా లేస్తావు. నీకు సర్టన్ కమిట్మెంట్స్ అలా ఉంటాయన్నమాట విచ్ ఆర్ కంపల్సివ్. అండ్ అందుకని నువ్వు లేచి యూ విల్ సెట్ యువర్ రొటీన్. బట్ వెన్ యూ మూవ్ అబ్రాడ్, ఓకే, యూ ఆర్ బై యువర్ సెల్ఫ్. అండ్ నిన్నెవ్వరూ అమ్మ టైం అయిందమ్మా, అమ్మ బయలుదేరాలమ్మా ఇలా అని ఎవ్వరు అడగరు. అరే లేరా, టైం అయిందిరా, పొద్దున్న పనుకున్నావేంటి, ఇలా ఎవ్వడు అడగడు. నువ్వు పనుకుంటావా పనుకో, నువ్వు లేస్తావా లే. వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ ఇస్ అప్ టు యూ. సో నీ లైఫ్ని పిన్ పాయింటెడ్గా, నీ లైఫ్ని ఒక స్పెసిఫిక్ ఇదిలాగా తీసుకొని ఎవరు చెప్పరనమాట. So you have to build your own routine and you have to be very conscious of where you're investing your time and energy in. So that is the fourth most important thing that changed. నాకు దాని తర్వాత అనిపించింది మేబీ నేను ఇంకొంచెం నా రొటీన్ ఇంకా బెటర్గా సెట్ చేసి ఉండొచ్చేమో ఫ్రమ్ ద డే ఐ అరైవ్డ్ అని అనిపించింది. బికాజ్ నేను అరైవ్ అయిన కొన్ని రోజులకే నాకు ఏమైందంటే ఐ స్టార్టెడ్ టు ఫస్ట్ ఫోకస్ ఆన్ అడ్మినిస్ట్రేటివ్ టాస్క్స్. కాలేజ్కి నాకు ఏమన్నా పర్టికులర్ ఫామ్ సబ్మిట్ చేయాలి, ఆర్ ఐ హ్యావ్ టు గెట్ సంథింగ్ సైన్డ్, ఆర్ ఏదైనా సర్టిఫికేట్ కావాలి. ఇట్లాంటి థింగ్స్ మీద నేను ఎక్కువ ఫోకస్ చేశాను. అండ్ దాని తర్వాత కూడా మెల్లిమెల్లిగా ఐ స్టార్టెడ్ ఫోకసింగ్ ఆన్ క్లాస్కి వెళ్తున్నామా లేదా, చదువుకున్నామా లేదా, ఇట్లాంటి వాటిలో ఫోకస్లో ఉన్నాను. కానీ పర్ డే మనం ఈ సైకిల్ ఆర్ పర్ డే మనం ఈ రొటీన్ సెట్ చేసుకుందాము అనేది నాకు చాలా రోజుల వరకు తట్టలేదు ఇన్ ద సెన్స్ యూ ఆర్ జస్ట్ సో ఇన్వాల్వ్డ్ ఇన్ రన్నింగ్ ఆల్రెడీ ఇన్ యువర్ లైఫ్ దట్ యూ కాంట్ సడన్లీ స్టాప్ అండ్ థింక్ మనం ఇలా చేసి ఉండొచ్చు కదా అని. బట్ వన్ ఫైన్ డే ఐ డెఫినెట్లీ సజెస్ట్ యూ, ఇఫ్ యూ క్యాన్ బీ కాన్షియస్, మీ రొటీన్ని మీరు సెట్ చేసుకోండి. That is really, really important. I think that is the fourth most thing that changed for me, that I had to build a conscious routine for myself. ఇప్పుడు నేను టైంకి తింటాను, ఇప్పుడు నేను ఎవరు వచ్చినా రాకపోయినా ఐ గో ఫర్ మై వాక్. ఇప్పుడు నేను ఎవరు వచ్చినా రాకపోయినా
ఐ జస్ట్ గో బై మై సెల్ఫ్ అండ్ ఐ టేక్ అ బ్రీద్ ఇన్ నేచర్. సో ఇట్లాంటివి నాకు ప్రయారిటైజ్ నేను చేసుకున్నాను. బట్ ఇవన్నీ లైక్ మీరు వచ్చిన కొత్తల్లోనే వెంటనే కూడా చేసేసుకుంటే యూ విల్ బీ సూన్, లైక్ యూ విల్ జస్ట్ గెట్ అడాప్టెడ్ అ లిటిల్ మోర్ సూనర్ అని నాకు అనిపించింది. So these are some of the tips and these are some of the major changes that I have seen in my life after moving abroad. And I think మీరు కనుక కొంచెం కాన్షియస్గా ఉంటే నేను చూసిన ఈ పర్టిక్యులర్ చేంజెస్ మీరు కొంచెం ముందరే లైఫ్లో మీరు ఇంప్లిమెంట్ చేసుకుంటే ఐ థింక్ మీ అబ్రాడ్ లైఫ్ ఇంకా కొంచెం స్మూత్గా సాగుతుందేమో అని నాకు అనిపించింది. దాట్స్ వై ఐ వాంటెడ్ టు మేక్ దిస్ వీడియో అండ్ ఐ రియలీ విష్ దట్ దిస్ హెల్ప్ యూ. ఐ రియలీ విష్ దట్ యూ స్టేడ్ అంటిల్ ద ఎండ్. మీరు ఇంతవరకు 15 minutes విన్నారు నా కోసం అంటే it means that you are the guy or the girl that consumes long form content and you have some level of focus or attention. ఈ మధ్య ఈ రీల్స్ చూసి ఇంకా 15 seconds 30 secondsకి చేయాల్సి వస్తుంది కాంటెంట్. ఐ థింక్ దాట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ ఐ విష్ టు డూ ఆల్సో. బట్ ఐఎమ్ రియలీ హ్యాపీ ఇఫ్ యూ స్టేడ్ అలాంగ్ దిస్ ఫార్ అండ్ you tried to get something out of this video. And if you really did, thank you so much. And మీరు కమెంట్ డౌన్ చేయండి మీకు ఏమైనా చేంజెస్ కావాలి ఆర్ లైక్ ఇఫ్ యూ థింక్ దీపికా నువ్వు వేరేలా ట్రై చేయొచ్చు అని మీకు అనిపిస్తే దయచేసి కమెంట్ డౌన్ చేయండి. అండ్ ఎవరైనా జర్మనీ వచ్చేవాళ్ళు మీకు ఏమైనా స్టడీ టిప్స్ కావాలి ఆర్ ఇఫ్ యూ వాంట్ టు అప్లికేషన్కి ఏమైనా ఐడియాస్ కావాలి అంటే దెర్ ఆర్ ఆల్రెడీ అ లాట్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఆన్లైన్. అవన్నీ చూడండి. దాన్ని దాటి మీకు నిజంగా ఇఫ్ యూ వాంట్ సమ్ అడ్వైస్ ఆర్ గైడెన్స్ యూ కెన్ డెఫినెట్లీ రీచ్ అవుట్ టు మీ. ఐఎమ్ నాట్ వన్ ఆఫ్ దోస్ పీపుల్ హూ గోనా లైక్ చార్జ్ యూ లైక్ ఒక 1 hour కాల్కి కన్సల్టేషన్ కాల్కి ఇంత అంత అని ఛార్జ్ చేసి to put you into that loop. I'm not that girl because I'm doing my own thing. I just want to do content, that is my main focus. But ee guidance ivanni vachesi naku mainstream or anything kaadu. It's out of a mutual exchange that I want to do it because నేను వచ్చినప్పుడు నాకు నా సీనియర్స్ హెల్ప్ చేశారు. నేను ఇక్కడ లింక్డ్ఇన్లో రీచ్ అవుట్ అయినప్పుడు they helped me. So I just want to give that back to the community laga. So that there's nothing that I would expect from you. But meeru try your best to get information sources publicly, and if you don't get it, feel free to DM me on Instagram also. Whatever I know నేను మీకు హెల్ప్ చేస్తాను. ఓకేనా? బట్ ఈ జర్నీ ఫ్రమ్ a bachelor's girl to moving abroad ఒకవేళ మీతో రిలేట్ అయితే and if you think yeah it makes sense ani, please comment down below and I will see you in the next video. Bye.